స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ప్రజాపాలన బాగుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపుకుందామని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ తర్వాత ఆదిలాబాద్ నేను స్వయంగా అక్కడ చూసినాను. ప్రజల స్పందన అందరూ కూడా మేము చేయి గుర్తు కేసి గెలిపిస్తాం సార్, మేము ఊహించలేదు, మేము 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని అనుకున్నాము, కానీ రాలేదు. ఇప్పుడు మాకు 3500 ఇల్లు ఒక్క నియోజకవర్గం అంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ వెళ్ళినా కానీ అందరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు, సార్ మాకు ఇంకా కొన్ని ఇల్లు ఇవ్వండి, మేము ఇన్ని రోజులు మా సొంతింటి కళ ఏదైతే ఉన్నదో అది నెరవేర్చాలని చెప్పి చాలా చోట్ల కూడా ఎక్కువ ఇల్లులు అడగడం జరుగుతుంది. ఇదే ఒక నిదర్శనం అన్నమాట. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకము, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఎందుకంటే ప్రత్యేకంగా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, ఇక్కడ ఎక్కువ పనిచేసే అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను, సిద్దిపేటలో మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఇబ్బందులు ఉండే, కానీ ఇప్పుడు కార్యకర్తల జోష్ చూసిన తర్వాత ఈ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. వారు ఇదే చెప్పారు, అరే మనము సన్నబియ్యం ఇచ్చినాము, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా హరీష్ రావు గారు మేము ఇచ్చినాం అంటున్నారు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే ఇచ్చినారు, కానీ కొత్త వ్యక్తులకు ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాటించిందో దాని ప్రకారంగానే దీన్ని అమలు చేయడం జరిగింది. ఇంకా ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రెస్ నేను చూసింది, సిద్దిపేటలో టాప్గా పని నడుస్తుంది. ప్రజలు ఎందుకు సిద్దిపేటలో సంతోషిస్తున్నారంటే వారు ఊహించలేదు ఇంతమంది ఇల్లులు కట్టుకుంటారు ఇంత తొందరగా అని చెప్పి ప్రజలు ఊహించలేదు. వాళ్ళందరూ కూడా 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళకు బిల్లు సరిగా వారి అకౌంట్లో వస్తుందని వారు ప్రోగ్రెస్ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులో ఉంది. సో ఇప్పుడే హరికృష్ణ గారు ఏదైతే చెప్పినారో